హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో సోమవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. దక్షిణ ఒడిశా మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం అనేది అయితే కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం నుండి ఉత్తర కేరళ, దక్షిణాంతర్గత కర్ణాటక మరియు ఉత్తర తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి అయితే కనుక కొనసాగుతుంది. వీటి ఫలితంగా ఏపీలో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. అలాగే ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలు అయితే కనుక గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపింది. ముఖ్యంగా వచ్చే 4 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక సోమవారం రోజున చూసుకుంటే మేఘావృతమైన వాతావరణంతో పాటుగా శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఇది మనకు అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.